కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వెంకటేశ్వరరావుకు ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రచారంలో భాగంగా తోగమ్మి గ్రామంలో ఇంటింటికి వెళ్లి కూటమి మేనిఫెస్టో గురించి వివరించారు. రాష్ట్రంలో అరాచక పాలన పోవాలంటే సైకో జగన్ను ఇంటికి పంపించాలని వెంకటేశ్వరరావు అన్నారు. రాష్ట్రాభివృద్ది కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన బట్టన్ నొక్కుతున్నటువంటి దాని మీద ఒక 100 రూపాయలు మనకు బట్టన్ నొక్కి 1000 రూపాయలు ప్రజల మీద పనులు వేస్తూ భారం చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ గ్రామం వెళ్ళినా కానీ మేమంతా కూడా సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నాం. అన్ని రేట్లు కూడా విపరీతంగా పెంచిన పరిస్థితి ఉంది. గ్రామాల్లో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ ఈ గ్రామంలో కూడా డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్లు కానీ ఏవైతే ఉన్నాయో గతంలో చేసినవి తప్ప 5 సంవత్సరాల కాలంలో ఏం చేసే పరిస్థితి ఎక్కడ కూడా లేదు. అంతేకాకుండా ఇవాళ కొవ్వూరు పట్టణంలో కూడా చూసుకున్నట్లయితే కనుక మంచినీరు కొరతతో చాలా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మురుగునీరుతో బాగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ కనపడుతూ ఉంది. గతంలో 90% పూర్తయినటువంటి టిట్కో ఇళ్లు ఇవ్వడంలో కూడా ఈ ప్రభుత్వం పూర్తి కూడా విఫలమైనటువంటి పరిస్థితి కూడా ఇవాళ మనకు కనిపిస్తా ఉన్నది. ప్రధానమైనటువంటి రహదారులు కూడా నియోజకవర్గంలో తార్ రోడ్లు కానీ ఇతర రోడ్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడికక్కడ నిలుపుదల చేసిన పరిస్థితులు ఉంటే రోడ్లంతా కూడా విచ్చలవిడిగా గోతులు పడిపోయి కనీసం గోతులు కూడా పోడ్చిన పరిస్థితి కూడా ఇవాళ ఈ నియోజకవర్గంలో కనపడుతోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కూడా ముందుకు సాగాలండి.